పిల్లలకు కిడ్నీ సమస్యలు సాధారణమా లేకపోతే అరుదా? సాధారణంగా చూస్తూనే ఉంటాం. కిడ్నీ సమస్యలు పుట్టుకతో రావచ్చా? రావచ్చు. పిల్లలు ఎక్కువగా నీళ్లు తాగితే కిడ్నీ సమస్యలు ఉంటే సేఫ్ అవుతారా? ఎక్కువ సీజన్ బట్టి సమ్మర్లో వాటర్ తాగితే కిడ్నీ మీద ఎఫెక్ట్, డిహైడ్రేషన్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి. మూత్రం రంగు మార్పుని సీరియస్గా తీసుకోవచ్చా? ఎస్, మూత్రంలో కాన్సన్ట్రేటెడ్ యూరిన్కి అంత సీరియస్గా తీసుకోకూడదు. కానీ యూరిన్లో ప్రోటీన్ పోతుంది, యూరిన్లో బ్లడ్ ఉంది, అది సీరియస్గా తీసుకోవాలి. డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా పెయిన్ కిల్లర్ ఇవ్వచ్చు పిల్లలు? ఇవ్వకూడదు. పెయిన్ కిల్లర్స్, కొన్ని రకాల పెయిన్ కిల్లర్స్, నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, వాటి వల్ల కిడ్నీ మీదే సైడ్ ఎఫెక్ట్ ఉంది, కిడ్నీ ఫెయిలియర్ ఇస్తుంది. పదే పదే యాంటీబయాటిక్స్ వాడతాం. యాంటీబయాటిక్స్ వాడకంలో కూడా కిడ్నీ ప్రాబ్లం ఉన్న పిల్లలకి యాంటీబయాటిక్స్ జాగ్రత్తగా వాడాలి. కొన్ని యాంటీబయాటిక్స్ వల్ల కిడ్నీ మీద సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎస్పెషల్లీ వాడే ప్రతి మందుకి కిడ్నీ మీద సైడ్ ఎఫెక్ట్ ఉందా, అది అవసరమా, ఏ డోస్లో వాడాలి, ఇది రివ్యూ చేసుకోకుండా రెగ్యులర్గా ఓవర్ ద కౌంటర్ యాంటీబయాటిక్ ఈజ్ నాట్ రికమెండెడ్. వంటింటి ట్రీట్మెంట్ అనేది కిడ్నీ పిల్లలకి ఏమైనా ఎఫెక్ట్ చేస్తుంటారా? ఏదండి? వంటింటి ట్రీట్మెంట్, హోమ్ రెమెడీస్. హోమ్ రెమెడీస్ రొటీన్గా ఇంట్లో వాడే చిన్న చిన్న చిట్కాలు ఫైన్. కొంచెం ఆవిరి పట్టించాం, నోస్ బ్లాక్ అయింది, ఇంట్లో ఆవిరి పట్టించాం, కాస్త పసుపు వేసి ఇచ్చేసి హోమ్ రెమెడీస్ ఆర్ రీజనబుల్, వీ డోంట్ స్టాప్ ఇట్. అయితే కడుపులోకి వేసేటప్పుడు బయట నుంచి ఓవర్ ద కౌంటర్ తీసుకుంటాం మెడిసిన్స్, అందులో కంటెంట్స్ ఏంటో తెలియదు, వాటి వల్ల కిడ్నీ మీద కానీ లివర్ మీద కానీ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందో తెలియదు. వితౌట్ నోయింగ్ ద కంటెంట్స్ నథింగ్ షుడ్ గో ఇన్సైడ్ ద బాడీ. డ్రింక్స్ ఎంత ఎక్కువ తాగితే కిడ్నీలు అంత బాగా పనిచేస్తాయి. డ్రింక్స్ ఎంత ఎక్కువ తాగితే కిడ్నీలు, అది అపోహ అండి, అది అపోహ. ఏమవుతుంది, యూరినేషన్ కొన్ని రకాల ఎనర్జీ డ్రింక్స్ ఉంటాయి. ఎనర్జీ డ్రింక్స్ అవన్నీ కెమికల్స్. ఓకే, సో అవన్నీ ఏది ఫిల్టర్ చేస్తుంది? కిడ్నీ ఫిల్టర్ చేస్తుంది. అలసిపోయిన గుర్రాన్ని ఇంకా 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 కొడుతున్నట్టు ఉంటుంది. సో ఎనర్జీ డ్రింక్స్ ఆర్ నాట్ రికమెండెడ్. అలాగే ఒక ఏజ్ దాటిన తర్వాత ఆల్కహాల్ ఎస్పెషల్లీ షుడ్ నాట్ బి టేకెన్. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఆల్కహాల్ ఒకటి, స్మోకింగ్ ఒకటి, టీనేజర్స్ యూజువల్గా కౌన్సిల్ చేసేవి ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ కంప్లీట్గా అవాయిడ్ చేసేయమంటాం. ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్. జనరల్ పబ్లిక్కే నో అని చెప్తాను. జనరల్గా ఫిట్ అండ్ వెల్ పిల్లలకే దే ఆర్ నాట్ ది గుడ్ లైఫ్ స్టైల్ యాక్టివిటీస్ దట్ ఎన్ అడాలసెంట్ షుడ్ ఎంగేజ్. టీనేజ్లో ఉన్న పిల్లలకి దే ఆర్, దానికి ఎంత రంగు పూసి కలర్ వేసి ఎంత చక్కగా తయారు చేసినా జంక్ ఈజ్ ఎ జంక్, బ్యాడ్ హ్యాబిట్ ఇస్ ఎ బ్యాడ్ హ్యాబిట్. ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ ఎస్పెషల్లీ పిల్లలకి, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలకి నో. ముఖం వాపు అనేది డేంజర్. ముఖం వాపు కారణాలు బట్టి ఉంటుంది. అగైన్ ఉబ్బు కామెర్లు ఎర్లీ స్టేజెస్లో మొహం వాపుతో ప్రెసెంట్ అవుతుంది. రాత్రిపూట ఎక్కువ మూత్రాలు, రాత్రిపూట ఎక్కువ పక్క తడిపేస్తున్నారు, అది దట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు నెఫ్రోటిక్ సిండ్రోమ్, బట్ దెర్ ఆర్ సమ్ ఎంటిటీస్. పిల్లల్లో అది కామన్. లెస్ దెన్ 5 years బ్లాడర్ బౌల్ కంట్రోల్ పూర్తిగా డెవలప్ అవ్వని చిన్నపిల్లలకి అది నార్మల్, రాత్రిపూట పక్క తడిపేయటం. ఒక ఏజ్ దాటిన తర్వాత కూడా కంటిన్యూ అవుతుందంటే అది ఇన్వెస్టిగేట్ చేసుకుని కారణాలు వెతుక్కోవాలి. పిల్లలకి, ప్రతి పిల్లడికి ఇలాంటి సమస్య వచ్చిన ప్రతి పిల్లడికి డయాలసిస్ అవసరం లేదు. డయాలసిస్ ఈజ్ యూజ్ రేర్లీ ఇన్ చిల్డ్రన్. డయాలసిస్ చేశారని వాళ్ళ లైఫ్ క్లాప్స్ అయినట్టే. అవ్వక్కర్లేదు. ఎక్యూట్ ప్రాబ్లమ్స్, ఇప్పుడు సీరియస్ ఇన్ఫెక్షన్ వచ్చి ఇప్పుడు కిడ్నీ ఎఫెక్ట్ అయిందంట, ఆ ఇన్ఫెక్షన్ మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ అంటారు. ఫస్ట్ లంగ్స్లోనూ లేకపోతే బ్రెయిన్, మెదడుకో మెనింజైటిస్ లాంటి ఇన్ఫెక్షన్ వచ్చింది. ఆ పార్ట్ ఆఫ్ ది ఇన్ఫెక్షన్ కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యాయి. ఆ టైంలో అప్పుడున్న ఛాలెంజ్ని మేనేజ్ చేసుకుని అవసరమైతే బ్రీఫ్ డయాలసిస్ ఇచ్చి ఎక్యూట్ డయాలసిస్ అంటారు. అది చేస్తే పూర్తిగా రికవరీ అయిపోయే పిల్లలు. సో ఒకసారి డయాలసిస్ పెట్టినంత మాత్రం లైఫ్ లైన్ మొత్తం అంతా డయాలసిస్ కాదు. ఎక్యూట్ ప్రాబ్లమ్స్ దే రికవర్ వెల్ ఇఫ్ టేకెన్ కేర్ ఆఫ్ వెల్. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది పిల్లల్లో సాధ్యం జరుగుతుంది. పాసిబుల్. దాని ఛాలెంజెస్ దానికి ఉంటాయి. ఓకే, అంటే డోనర్ ఎవరు, బ్యాక్గ్రౌండ్ కండిషన్ ఏంటి, ట్రాన్స్ప్లాంట్ చేయడానికి టీం ఎక్కడ ఉంది, లాజిస్టికల్ ఛాలెంజెస్ ఉన్నాయి, కొన్ని మెడికల్ ఛాలెంజెస్ ఉంటాయి, కొన్ని బ్యాక్గ్రౌండ్ కండిషన్ వల్ల వచ్చే ఛాలెంజెస్, బట్ ఇట్ ఈస్ పాసిబుల్. ఉబ్బు కామెర్లు అనేవి చిన్నపిల్లల్లో సర్వసాధారణం. డాక్టర్తో సంబంధం లేకుండా ఇంట్లోనే నయం చేసుకోవచ్చు. లేదు, దట్ ఈస్ నాట్ రైట్. ఉబ్బు కామెర్లోనే రకాలు ఉన్నాయి. ఏ ఏజ్ గ్రూప్లో మాట్లాడుతున్నాం మనం? లెస్ దెన్ 1 year, మోర్ దెన్ 10 years?
ఈ ఈ ఏజ్ గ్రూప్ 2 to 10 years ఏజ్ గ్రూప్లో కూడా 3-4 వెరైటీస్ ఉన్నాయి మనం ఇందాక అనుకున్నట్టు. సో అది ఏ వెరైటీ, ఏ మందు పెట్టాలి, ఎప్పుడు ఎస్కలేట్ చేయాలి, ఎప్పుడు ఫర్దర్ కేర్ పెట్టాలి, ఎప్పుడు సెకండ్ లైన్ ఏజెంట్స్ వాడాలి, ఇది ఇంట్లో ఉండి మేనేజ్ చేస్తే జరిగేది ఏంటి, మనం ఇందాక అనుకున్న క్యుములేటివ్ స్టెరాయిడ్ సైడ్ ఎఫెక్ట్స్, ఎక్కువ కాలం స్టెరాయిడ్ వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రిస్క్. కిడ్నీ సమస్యలు నొప్పిగానే ఉంటాయి. లేదు, వాపులతో ప్రెసెంట్ అవుతారు. పండి చుట్టూ వాపులు ఉన్నాయి, మొహంలో వాపు ఉంది, కాళ్ళు చేతులు ఉబ్బరంగా ఉన్నాయి, పొట్ట ఉబ్బరంగా ఉంది, ఆర్ ఇన్ఫెక్షన్ వచ్చింది, ఆ ఇన్ఫెక్షన్ సీరియస్ అవుతుంది, ఆ ఇన్ఫెక్షన్ ట్రీట్ చేస్తుంటే ఇది బయటపడుతుంది. సో ఒకసారి నొప్పి అసలు ఉండకపోవచ్చు పిల్లలకి ఎర్లీ స్టేజెస్. పథ్యం వల్ల కిడ్నీ సమస్య దానంతరదే నయం అవుతుంది అవదు. పథ్యం కిడ్నీ పేషెంట్స్ని అది ఎక్కువ కాకుండా జాగ్రత్త పడటానికి వాడే స్ట్రాటజీ. సో దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్. కాంప్లికేషన్స్ ఇది తప్పించుకోవడానికి, ఇది ఎక్కువ తీవ్రం కాకుండా ఉండడానికి మనం డైట్లో చేసే మార్పు, పూర్తి డైట్లో మార్పులతో కిడ్నీ ఉబ్బుకామెరలు తగ్గదు. డైట్ని రెస్ట్రిక్ట్ చేస్తాను, ఇంట్లో పెట్టిన రెమెడీస్, ఇంట్లో వాడుకునే స్ట్రాటజీస్తో నేను నయం చేసుకుంటాను, అది జరగదు. కిడ్నీ సమస్య ఉన్న పిల్లలు స్కూల్కి వెళ్ళకూడదు. సీరియస్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కానీ, ఎర్లీ స్టేజెస్ డయాగ్నోసిస్ కనుక్కున్న రిస్క్ ఎక్కువ ఉన్న టైంలో 2-3 weeks కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్టెరాయిడ్ డోసులు తగ్గిస్తున్న దగ్గర నుంచి దే ఆర్ రొటీన్. అవసరం ఉంటే ఫేస్ మాస్క్ పెట్టుకుని రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళిపోవచ్చు. మన ఎయిమ్ ఏంటి, వాళ్ళని స్కూల్లో వీలైనంత వరకు స్కూల్ని కంటిన్యూ చేసేట్టుగా చూడాలి. వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ, గ్రోత్ కానీ, యాక్టివిటీ కానీ కాంప్రమైజ్ కాకుండా. ఇది మేజర్ ఎయిమ్ ఆఫ్ ఎ పీడియాట్రిషియన్ ఆర్ పీడియాట్రిక్ నెఫ్రాలజిస్ట్. పిల్లలు ఈ లక్షణం కనబడితే తల్లిదండ్రులు ఆలస్యం చేయకూడదు. వాపులు, మొహం వాస్తుంది, కాళ్ళు చేతులు వాస్తున్నాయి, యూరిన్ పోయటం తగ్గింది, పొద్దున పూట మొహం వాపు కనపడుతుంది, మధ్యాహ్నం అయ్యేసరికి తగ్గిపోతుంది, ఇవన్నీ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఉబ్బుకామెరలు. ఈ ఏమైనా అనుమానం ఉంటే దగ్గరలో ఉన్న పీడియాట్రిషియన్ కానీ, దగ్గరలో ఉన్న ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి బేసిక్ యూరిన్ స్క్రీనింగ్ టెస్ట్ చేసుకుని, యూరిన్లో ప్రోటీన్ పోతుందా లేదా చెక్ చేసుకుని, అవసరం పడితే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్, బ్లడ్ టెస్ట్లో బ్లడ్లో ఆల్బమిన్, కొలెస్ట్రాల్ చూసుకుని, నియరెస్ట్ ఒకవేళ జనరల్ ఫిజిషియన్ చూస్తుంటే పీడియాట్రిషియన్ కానీ, పీడియాట్రిక్ నెఫ్రాలజిస్ట్ దగ్గర కానీ చూపించుకుంటే ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే తొందరగా బయటపడతాం. ఓకే. పిల్లల్లో కిడ్నీ ఆరోగ్యానికి నెంబర్ 1 రూల్. కిడ్నీ ఆరోగ్యానికి నెంబర్ 1 రూల్ ప్రాపర్ లైఫ్ స్టైల్. వాటర్ తాగటం ఏజ్కి తగ్గట్టుగా, అప్పుడు సీజన్కి తగ్గట్టుగా. సమ్మర్లో యూజువల్గా వాటర్ కంటెంట్ ఎక్కువ తాగాలి. అలాగే ఇప్పుడు టెట్రా ప్యాక్లు ఇవన్నీ వస్తున్నాయి, అన్ని ఓఆర్ఎస్ఎల్లు, అన్ని పిల్లలు చూస్తే ప్యాకేజింగ్ దే ఆర్ ప్యాక్డ్ వెల్, బట్ నాట్ ఆల్ లిక్విడ్స్ ఆర్ గుడ్. ఓఆర్ఎస్, WHO రికమెండెడ్ ఓఆర్ఎస్ ఈజ్ ద ఐడియల్ సొల్యూషన్, ఎస్పెషలీ ఇన్ నెఫ్రోటిక్ సిండ్రోమ్ కానీ ఎనీ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. ఈ ఓఆర్ఎస్ఎల్ ఇవన్నీ వేరే కండిషన్స్ కోసం తయారు చేసిన ప్రొడక్ట్స్, అవి దే ఆర్ నాట్ సేఫ్ ఇన్ చిల్డ్రన్. ఓకే. ఎస్పెషల్లీ కిడ్నీ ప్రాబ్లం ఉన్న పిల్లలకి WHO అప్రూవ్డ్ ఓఆర్ఎస్ ఫార్ములా అదే, దట్ ఈస్ ద వన్ వీ రికమెండ్. హైడ్రేషన్ ఒకటి, మెడికేషన్స్, ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ వాడేటప్పుడు జాగ్రత్తగా వాడాలి. సమ్ మెడిసిన్స్ ఆర్ కంప్లీట్లీ కాంట్రాఇండికేటెడ్. బ్యాలెన్స్ డైట్, ఆకుకూరలు, కూరగాయలు, ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకుంటే కాన్స్టిపేషన్ రిస్క్ తగ్గిస్తాం, దానివల్ల కిడ్నీ మీద ఒత్తిడి తగ్గుతుంది. ఓకే ఓకే సార్. సో ఈ ఇంటర్వ్యూ చూస్తున్న పేరెంట్స్కి కానివ్వండి, గ్రాండ్ పేరెంట్స్కి కానివ్వండి, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? స్ట్రాంగ్ మెసేజ్ కైండ్ ఆఫ్. ఉబ్బుకామెరలు కామన్ కండిషన్. పిల్లల్లో 2 to 10 years మధ్యలో వచ్చే ఉబ్బుకామెరలు కామన్ కండిషన్. మొహం చుట్టూ, కంటి చుట్టూ వాపులతో మొదలవుతుంది, తర్వాత నెమ్మదిగా ఒళ్ళంతా వాస్తుంది. చాలామంది పిల్లలు ఉన్నారు చుట్టుపక్కల. 80 to 90% క్యూర్ అయిపోతుంది. పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఫ్యామిలీస్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఐడెంటిఫై చేసి ఎర్లీగా డాక్టర్ దగ్గర చూపించుకోవటం, అవసరమైన చోట ఇన్వెస్టిగేట్ చేసి తొందరగా దాన్ని డయాగ్నోస్, గుర్తించటం, రైట్ డాక్టర్ దగ్గర దాని అప్రాప్రియేట్ ట్రీట్మెంట్ తీసుకోవటం. స్టార్ట్ చేసిన ట్రీట్మెంట్ 3 to 4 months కోర్స్ అంటాం, ఆ ప్రాపర్ కోర్స్ కంప్లీట్ చేయటం, రెగ్యులర్గా ఫాలోఅప్కి రావటం. ఇలా చేస్తే 15-16 దాకా అటాక్లు వచ్చినా ఆ తర్వాత 80% పిల్లలకి ఇబ్బంది ఏమీ లేదు. దే విల్ గెట్ ఆన్ విత్ దేర్ లైఫ్. వాళ్ళ జీవితం ఆ తర్వాత స్మూత్గా, పూర్తిగా రికవర్ అయిపోయి స్మూత్గా ఉంటుంది. ఓకే. ఒక 20% పిల్లలకి కాంప్లికేషన్స్ ఉంటాయి. దట్ ఈస్ ద రీజన్. ఓకే. దానికోసమని రెగ్యులర్ ఫాలోఅప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు.